ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. జనసేన పార్టీ, ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్, అందులో జరుగుతున్నటువంటి రాజకీయాలు, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. పవన్ కళ్యాణ్ కాపు నాయకులని ఏమని మాట్లాడాడు, కాపు ఓటర్లని ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, రంగా గారి హత్య గురించి ఏమని ప్రస్తావించారు, ఈ అన్ని అంశాలు, వీటి మీద కాపు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు, 15 ఏళ్ల పాటు సీఎంగా నారా చంద్రబాబు నాయుడే ఉండాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడము, ఈ అంశాలన్నీ ఒకసారి పరిశీలిద్దాం. పవన్ కళ్యాణ్ ఇటీవల రాజమండ్రి పర్యటనకు వెళ్ళారు. అక్కడ పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం సమీక్షించడానికి ఆయన అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో జనసేన పార్టీ శ్రేణులతో అక్కడ పార్టీ కార్యక్రమాన్ని, సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ క్యాడర్ని దానికి సన్నద్ధం చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఆ పార్టీ మీటింగ్లు పెడుతూ వస్తున్నారు. అందులో భాగంగా ఆయన అనేక వ్యాఖ్యలు, అనేక అంశాలను ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పదే పదే కాపుల గురించి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీంతో పాటుగా వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి, ఆయనని ఎందుకు కాపు నాయకులు కాపాడుకోలేకపోయారని అన్న అంశం గురించి, తర్వాత కాపు నాయకుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు, ఇవన్నీ ఇప్పుడు కాపు నాయకుల్లో భారీగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసే విధంగా నెలకొన్నాయి అన్న చర్చ ఉంది. అంతకంటే ముందు అసలు ఏం జరిగింది ఏంటి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. గతంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కూటమిని సమర్థిస్తూ తన మద్దతుని కూటమికే ఉంటుంది, మరో 10-15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే సాధ్యం అవుతుందని, ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ చెందినటువంటి రాష్ట్రంగా నిలబడాలి అంటే అది చంద్రబాబు వల్లే సాధ్యం అవుతుంది, అందుకని మా మద్దతు ఆయనకే ఉంటుంది, ఆయన మరో 15 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన బహిరంగంగా వెల్లడించారు. ప్రత్యేకించి ఈ అంశం కాపు నాయకుల్లో పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురి చేసింది, ఆగ్రహం వ్యక్తం చేశారు, విమర్శలు కూడా చేశారు. అంటే జనసేన పార్టీని, ఆ పార్టీ నాయకుడిని, ఆ పార్టీ అభ్యర్థులుగా నిలబడినటువంటి వారిని, ఆ పార్టీ అధికారంలో ఉండాలి అని బలంగా కోరుకుంటున్నటువంటి ప్రజల్లో, ఓటర్లో ప్రథమ స్థానంలో అత్యధిక శాతం ఉన్నటువంటి కాపులు ఈ అంశాన్ని తీవ్రంగానే వ్యతిరేకించారు, విమర్శించారు. నిన్ను గెలిపించింది, నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న నేపథ్యంలో నువ్వు అధికారంలోకి రావాలని మెజారిటీ కాపులు కోరుకుంటున్నారని, నువ్వేమో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరో 15 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది కాపు ఓటర్లని, కాపు నాయకులని బాగా బాధించే అంశంగా వాళ్ళు ప్రస్తావించారు, తెరపైకి తెచ్చారు, విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి జనసేన పార్టీ సమావేశాల్లో ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తూ ఆయన తరచుగా కాపు నాయకుల మీద ఆయన ప్రశ్నలు, అంశాలు లేవనెత్తుతూ వస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అసలు ఒకసారి పార్టీలో ఉన్నటువంటి ఏ కులాల ఆధీనంలో, ఆధిపత్యంలో పార్టీలు ఉన్నాయి, ఈ అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి చారిత్రక నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే, స్వాతంత్రం రాక ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు పెత్తనం చెలాయిస్తున్నటువంటి నేపథ్యంలో శూద్ర అగ్ర కులాలు కూడా ప్రథమ స్థానంలో ఉండి తమ ఆధిపత్యం కోసం, పదవుల కోసం ఆరాటపడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని బలంగా తొక్కివేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఉద్యమం సంభవించింది, తెరపైకి వచ్చింది. అది
జస్టిస్ పార్టీ అన్న అంశము పార్టీ తెరపైకి వచ్చింది. దాంతో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని శూద్ర అగ్రకులాలు బాగా వ్యతిరేకించాయి. ఆ నేపథ్యంలో శూద్ర అగ్రకులాల్లో ఉన్నటువంటి నాయకులు అప్పటికే భూస్వాములుగా ఆర్థికంగా బలపడినటువంటి కొన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులుగా ఎదిగారు, పార్టీలో గుర్తింపులు పొందారు. తర్వాత అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే వాళ్ళకి ఆ పార్టీ పగ్గాలు అప్పగించే పరిస్థితులు నెలకొన్నాయి. ఆ క్రమంలోనే అనేక రాష్ట్రాల్లో శూద్ర అగ్రకులాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు తెరపైకి వచ్చాయి. ఇది చారిత్రక నేపథ్యం. ఆ క్రమంలోనే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అంతా ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో ఉన్నప్పుడు ఆ ఆధిపత్యాన్ని తట్టుకోలేక కాంగ్రెస్లోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తెరపైకి రావడము, ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కమ్మ సామాజిక వర్గం అంతా దానిని ఓన్ చేసుకోవడము, ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడము ఇదంతా జరిగింది. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంటే వీళ్ళు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ ఆర్థికంగా బలవంతులుగా ఉన్న నేపథ్యంలో ఈ రాజకీయ ఆధిపత్యాలు పదవులు ఇవన్నీ వీళ్ళ చేతుల్లోనే చేజిక్కించుకుంటున్నటువంటి తరుణంలో తర్వాత స్థానంలో ఉన్నటువంటి మెజారిటీ సంఖ్యలో జనాలు ఓటర్లు ప్రజలు ఉన్నటువంటి కాపులు అదే పదవుల కోసము అదే ఆధిపత్యం కోసము ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కానీ టీడీపీలో కానీ వారికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడము, వాళ్ళకి రాజకీయంగా గుర్తింపు లేకపోవడం, గౌరవం లేకపోవడము, ఇవన్నీ కారణాలతో ఒక పార్టీ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగ గారు వాళ్ళకి ఒక దేవుడిగా కనిపించారు. ఆయనని భుజాలపై వేసుకుని ఆయనని గౌరవిస్తూ సముచిత స్థానం కల్పిస్తూ ఒక పెద్ద దిక్కుగా భావిస్తున్నటువంటి తరుణంలో ఆయన తెలుగుదేశం పార్టీ మహానాడికి ప్రత్యామ్నాయంగా కాపునాడు తెరపైకి తీసుకురావడము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులంతా ఒక గొడుగు కిందకి తీసుకురావడము, ఆ తర్వాత ఆయన హత్యకు గురి కావడము, కాపులని ఒక అనాథులుగా మిగిల్చినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఆ తర్వాత నుంచి ఆ గ్యాప్ అలాగే కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీతో అది ఫుల్ఫిల్ అవుతుందని రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులంతా ఎదురు చూశారు. ఆ తర్వాత పరిణామం క్రమంలో ప్రజారాజ్యం పార్టీని మెజారిటీ కాపులు ఓన్ చేసుకున్నారు, తమ పార్టీగా భావించారు. చిరంజీవిని అధికారంలో కూర్చోబెట్టడానికి వాళ్ళ శక్తి వంచన లేకుండా కష్టపడ్డారు. అయితే అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, ఆ తర్వాత అది తెరపైన లేకుండా పోవడము ఇదంతా జరిగిపోయింది. దీంతో కాపులు మళ్ళా రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి వచ్చింది. మరో ఒక పార్టీ కోసము మరో ముఖ్యమైన నాయకుడి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన రావడము, దానిని కూడా వాళ్ళు ఓన్ చేసుకోవడము, అత్యధిక కాపులు దానికి సపోర్ట్ చేయడము, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి పరిణామ క్రమాల్లో ఆయన 2014 ప్రత్యక్షంగా పోటీ చేయకపోవడము, 2019లో ఆయన పోటీ చేసినా ఓడిపోవడము, ఇవన్నీ జరిగిపోయాయి. అంటే ఇక్కడ 2019లో ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఓడిపోయినప్పటికీ కాపులంతా ఆయన పక్షాన్ని నిలబడ్డారు అన్న వాదన అయితే బలంగా ఉంది. 2024 ఆయన కూటమిగా ఏర్పడడము, తర్వాత తెలుగుదేశం పార్టీ ఇవన్నీ సీట్లు సర్దుబాటు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో కాపులు కూడా తమ వైపే అత్యధిక శాతం నిలబడ్డారు అన్న వాదన కూడా ఉంది. అంటే వైసీపీలో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం ఆ పార్టీని ఓన్ చేసుకుంది అన్న వాదన ఉంది. టీడీపీని కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకుందని వాదన ఉంది. జనసేన పార్టీని కాపులు ఓన్ చేసుకున్నారన్న వాదన ఉంది. ఇది ఎవరు కాదనలేని సత్యం అన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గము ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో తమ అధికారం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మెజారిటీ కాపులంతా జనసేన పక్క నిలబడడం, ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడడం, ఆకాంక్షించడం అది సహజంగా జరిగే పరిణామం. అయితే
పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నటువంటి తీరు కానీ, టీడీపీకి ఇస్తున్నటువంటి మద్దతు కానీ, ఇవన్నీ చూస్తుంటే కాపు సామాజిక వర్గం నాయకుల్లో కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు తెరపైకి వచ్చింది. మరో 15 ఏళ్ల పాటు ఆయన చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండాలి, సీఎంగా ఉండాలని చెప్పడం కాపు నాయకుల్లో ప్రధానంగా ఆగ్రహానికి గురి చేసింది అన్న వాదన ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల జరుగుతున్నటువంటి ఆ పార్టీ మీటింగ్లలో ఆయన తాను ఒక కులం కోసం రాలేదు అని చెప్పడం, కాపుల కోసం నేను రాలేదని చెప్పడము, రాష్ట్రం కోసం వచ్చానని చెప్పడము, దేశం కోసం నా నేల కోసం వచ్చాను అని, నన్ను ఒక కులంగా చూడొద్దు, కులాలకు అతీతంగా చూడాలి, కులాలన్నీ కలుపుకుని పోవాలి అని చెప్పిన నేపథ్యంలో కాపు నాయకులు దీనిని కూడా విమర్శించే పరిస్థితులు నెలకొన్నాయి. అంటే కులాలకి అతీతంగా ఆయన మాట్లాడము, ఒక కులం నాయకుడిగా నన్ను చూడొద్దని ఆయన చెప్పడం, ఇవన్నీ ఆహ్వానించదగ్గ పరిణామాలే అయినప్పటికీ గతంలో ఆయన అనుసరించినటువంటి విధానాలన్నీ ఇప్పుడు చెప్తున్నటువంటి మాటల్ని రెండింటిని పోలుస్తూ సామాజిక మీడియాలో భారీగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన గతంలో 2019లో పోటీ చేసినటువంటి 2 స్థానాలు కానీ, 2024 పోటీ చేసినటువంటి పిఠాపురంలో కానీ అత్యధికంగా కాపులే ఓటర్లుగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయన కులం కోసం రాలేదు, నేను అందరి కోసం వచ్చాను, రాష్ట్రం కోసం వచ్చాను అని చెప్తున్నటువంటి నేపథ్యంలో కమ్మలు, రెడ్లు, బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎందుకు పోటీ చేయలేదు అన్న వాదన కూడా తెరపైకి వస్తుంది. సో ఈ అన్ని అంశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ఆయన మాట్లాడుతున్నట్టు వ్యాఖ్యల మీద భారీగా చర్చలు, విమర్శలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాపు సంబంధించినటువంటి వ్యాఖ్యలు తరచుగా చేయడము, వంగవీటి మోహన్ రంగా గురించి, ఆయన హత్య గురించి తరచుగా వ్యాఖ్యలు చేయడము, ఇవన్నీ ఆ నాయకుల్లో ఆగ్రహాలు తెప్పించే అంశాలుగా తెరపైకి వస్తున్నాయి. వీటి పరిణామాలు భవిష్యత్తులో ఏ రూపం దాల్చిపోతున్నాయి, ఈ అంశాలన్నీ భవిష్యత్తులో చూద్దాం.